మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రమునైన మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ, పూజారుడ మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. యేసయ్య, మీ కృప, మీ దయ మా మీద ఉంచండి. మీ ఆత్మాభిషేకం మా నుంచి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి, ప్రభువా మీ కృప మాకు తోడుగా ఉంచి మీ కార్యములు జరిగించి, దేవా మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందమని, మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపు చేసి మీ కార్యములు జరిగించి కృపతో నింపమని, మీ ఆత్మతో నింపిన ఆయన ప్రభువా వాక్యం జరిగి మాతో మాట్లాడండి. అయా వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే నేను దినాన్ని చూసాం కదా, 14వ అధ్యాయం 13-14 అధ్యాయంలో ఒక 10 మంది చెప్పిన మాటలు, చెప్పుడు మాటలు విని వాళ్ళు చెడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మతో నింపబడి వెళ్ళి చూస్తే వారి కనులకు దేవుని యొక్క కార్యం కనబడేది. వాళ్ళ స్వనీతితో వెళ్ళి చూశారు కాబట్టి దేవుని కార్యం వాళ్ళకి కనబడలేదు. వారి ఉగ్రత అనేది వారి మీద తెచ్చుకున్నారు. దేవుడు ఇక వారికి తోడుగా లేకుండానే వెళ్ళిపోయాడు. దేవుడు తోడుగా లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా సున్నా, అవి జీరో. మోషే చెప్తున్నాడు, దేవుడు మీకు తోడుగా లేడు, మీరు ఈరోజు యుద్ధానికి వెళ్ళొద్దు అన్నా సరే వీళ్ళు యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరినప్పుడు అక్కడ ఉన్న కొండ మీద ఉన్న వారు వీరి తరిమి కొట్టగా హోర్మా వరకు కూడా పారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. 15వ అధ్యాయంలో, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చి, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తరువాత, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా దేవుడు, నేను మీకు ఇచ్చుచున్న దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత, దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు చేయవలసిన పని, యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా, యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా మీరు దహన బలిని అర్పించవలసిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. గతంలో కూడా నేను చాలాసార్లు ఇదే మాట మీద దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడడం జరిగింది. దహన బలి అనగా దేవునికి సమర్పించుకునే జీవితం, దేవుడు మనకిచ్చిన కొత్త జీవితం, దేవుడు మనకిచ్చిన నూతనమైన జీవితం దహన బలి. అదే దహన బలిని నోవాహు అర్పించాడు. ఆ జలప్రళయం నుండి రప్పించబడిన తర్వాత, జలప్రళయం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన దేవునికి ఇంపైన సువాసన గల దహన బలిని ఆయన అర్పించాడు. అబ్రహాం అర్పించాడు. తన కుమారుడు ఏకైన ఒక్కగానొక్క కుమారుని వెనుదీయక దేవునికే సమర్పించడానికి సిద్ధపడి ఉండగా ఆయన నరబలి కోరేవాడు కాదు, ఆయన బలి కాదు కానీ కనికరం కోరేవాడు. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీరు దహన బలిగా అర్పించండి. ఎక్కడ? మీరు నేను మీకు ఇచ్చిన దేశంలో ప్రవేశించిన తర్వాత, నేను మీకు ఇచ్చిన దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు పనిచేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నెమ్మది ఉంటారు, ప్రశాంతం ఉంటారు. పాలు తేలి ప్రవహించే దేశం, మంచి దేశం, శ్రేష్టమైన దేశం. అటువంటి దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత అక్కడ మీరు చేయవలసిన పని, మిమ్మల్ని మీరు దేవుని సమర్పించుకోండి, దహన బలిగా అర్పించండి అని చెప్తున్నాడు. చూడండి మాటలు చూడండి. తర్వాత 3వ వచనం, యెహోవాకి ఇంపైన సువాసన కలిగినట్లు గోవులోనిదే కానీ గొర్రె మేకల్లోనిదే కానీ దహన బలిగానను తెచ్చి మొక్కుబడి చెల్లించుటకైనయో స్వేచ్ఛార్పణగా అనియో నియామక కాలమందు అర్పించినదనియో దేనినైనను మీరు అర్పింపగోరిన యెడల యెహోవాకు ఆ అర్పణము అర్పించినప్పుడు 30 నూనెలో కలపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యంగా తేవలను. ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి పోయిటకై 30 ద్రాక్షరసపు పానార్పణముగా సిద్ధపరచవలను. పొట్టేలుతో కూడా పడి నూనె కలపబడిన 4 పళ్ళ పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలను. పడి ద్రాక్షరసములో పానార్పణముగా తేవలను.
ఇది యెహోవాకు ఇంపైన సువాసన. యెహోవా మొక్కుబడిని చెల్లించుటకైనను, యెహోవాకు సమాధాన బలి అర్పించుటకైనను, నీవు దహన బలిగానైనను కోడిదూడను సిద్ధపరిచినెల్లా ఆ కోడిదూడతో కూడా పడినర నూనె కలపబడిన 6 పళ్ళ గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా పడినర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలను. ఒక్కొక్క కోడితో కూడా ఒక్కొక్క పొట్టేళ్ళు కూడా, గొర్రెలుదైనను మేకలుదైనను ఒక్కొక్క పిల్లను కూడా అలాగే చేయవలను. మీరు సిద్ధపరిచిన వాటి లెక్కను బట్టి వాటిలో లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలను. దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చునప్పుడు అలాగుననే చేయవలను. మీ యొద్ద నివసించు పరదేశి గాని, మీ తరముల్లో మీ మధ్య నుండి వాడెవడో గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం అర్పించునప్పుడు మీరు చేయనట్లే అతడును చేయవలను. సంగమునకును అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒకటే కట్టడ, అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశులు ఉండును. మీకును మీ యొద్ద నివసించు పరదేశికును ఒకటే ఏర్పాటు, ఒకటే న్యాయవిధి ఉండవలను. హల్లెలూయా. ఇక్కడ పరదేశులైన వారు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వీరే కాదు, పరదేశులే కూడా ఐగుప్తుల నుంచి జనం కూడా వీరితో పాటు బయలుదేరి వచ్చారు. అలాగే వీరి యొక్క ప్రవర్తన చూసినప్పుడు, వీళ్ళ యొక్క పద్ధతి చూసినప్పుడు, వీళ్ళని చూసినప్పుడు వీళ్ళ వెంబడించి వీరి దేవుడిని వెంబడించేవారు అనేక మంది అక్కడ ఉన్నారు, చేర్చబడతారు. కంపల్సరిగా చేర్చబడతారు. నిజంగా నేను ఆ ఇశ్రాయేలు ప్రయాణమంతా సాగినప్పుడు ఆ మందసాన్ని వారి భుజం మీద పెట్టుకొని వెళ్తున్నప్పుడు, ఆ మందసం వెళ్తూ ఉండగా ముందేమో మొరారీలు, మధ్యలోనేమో కహాతీలు భుజం మీద పెట్టుకొని మోసుకొని వెళ్తుంటే వెనకాల గెర్షోమీలు వారి యొక్క తాళ్ళు ఎన్ని కట్టుకొని వెళ్తుండగా 4 పక్కల కూడా 4 భాగాలుగా వాళ్ళ సైనికులందరూ కూడా నడుచుకొని వెళ్తూ ఉండగా వాళ్ళ వస్త్రధారణ చూసి కానీ, వాళ్ళ పద్ధతి చూసి కానీ, చూసిన జనాలందరూ కూడా వాళ్ళు వెళ్తున్న క్రమము కానీ, వాళ్ళు వెళ్తున్న పద్ధతి కానీ, వాళ్ళు నడుస్తున్న నడవడిక కానీ వాళ్ళందరూ చూసినప్పుడు ఆ దేశ జనులందరికీ కూడా ఏ దేశం మీద నుండి అయితే నడుచుకొని వెళ్తున్నారో, ఏ ప్రాంతం మీద నుండి నడుచుకొని వెళ్తున్నారో, ఏ ప్రదేశం మీద నుండి అయితే వాళ్ళు నడుచుకొని వెళ్తున్నారో ఆ వెళ్తున్నప్పుడు ఆ జనులందరూ కూడా వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ యొక్క క్రమం కానీ, వాళ్ళ యొక్క పద్ధతి కానీ చూసినప్పుడు అనేక మంది ఆశ్చర్యపడి, అబ్బా ఎంత క్రమంగా వెళ్తున్నారు, ఎంత పద్ధతిగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని చూసి వాళ్ళు వెంబడించే వాళ్ళు అనేక మంది చేర్చబడి ఉంటారు. దేవుడు సమస్తమును కూడా ఎరిగినవాడు, సమస్తం తెలిసినవాడు. ఆయన వాళ్ళ క్రమాన్ని చూసి కూడా వీరి దేవుడు ఎంత గొప్ప దేవుడో, వారిని ఎంత క్రమపరుస్తూ ఎంత గుణపరుస్తూ నడిపిస్తున్నాడో అని చెప్పి ఆ దేవుని వెంబడించడానికి చూడోసారి శాబా దేశపు రాణి ఎక్కడి వచ్చింది? సొలొమోను దగ్గరికి. సొలొమోను ఏ విధానం పాటించాడు? దేవుడు విధించిన ఇదే నిబంధన విధానాన్ని పాటించి వాళ్ళ యొక్క క్రమము కానీ, వాళ్ళ యొక్క దుస్తులు కానీ, వాళ్ళ వస్త్రధారణ కానీ అంతా కూడా వాళ్ళు పాటిస్తుండగా చుట్టుపక్కల జనాలందరికీ కూడా ఆశ్చర్యం కలిగి అప్పుడు శాబా దేశపు రాణి వచ్చి చూడడానికి వచ్చిందంట. అక్కడ చూడడానికి వచ్చి నేను విన్నదానికంటే చూసింది చాలా ఎక్కువ. అలాగే అనేక మంది వాళ్ళు చేర్చబడినప్పుడు రహాబు స్త్రీ చేర్చబడింది. అలాగే అనేక మంది ఐగుప్తులో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత కనాను దేశంలో ఉన్న అనేక మంది చేర్చబడ్డారు. ఆ దేవుని చూసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం. అప్పుడు ప్రభువు చెప్తూ ఉన్నాడు కదా, మీకును పరదేశికిని ఒకటే విధి, ఇందులో మార్పు ఏమీ కూడా లేదు. మీకు విధానం వారికి విధానం ఏమీ లేదు. దేవుని బలి అర్పించినప్పుడు, అది దహన బలి కానీ వేరొక బలి కానీ అర్పించినప్పుడు మీరు చేయవలసిన విధానం అంతా కూడా నాడు దేవుడు అక్కడ చెప్పి ఆ క్రమం అనేది మారకుండా, క్రమం అనేది తప్పకుండా దేవుడు వారికి బోధిస్తుండగా, దేవుడు వారికి నేర్పిస్తుండగా అదే విధానాన్ని వారు పాటిస్తున్న ఆ పద్ధతిని మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే దేవుని మాట వింటేనే మన ఆశీర్వాదం, దేవుని మాట చొప్పున మనం చేస్తేనే అది దీవెన. చూడండి తర్వాత 22వ వచనం నుండి, యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైన మీ తరతరములకు
యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దీనినైనా మీరు చేయకపోయిన ఎడల, అది సమాజమునకు తెలియబడని ఎడల, సర్వసమాజం యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండుటకై దహన బలిగా ఒక కోడెదూడను, విధి చొప్పున దాని నైవేద్యమును, దాని పానీయార్పణమును, పాప పరిహారణ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలను. యాజకుడు ఇశ్రాయేలు సర్వసమాజం నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. తెలియకనే దాన్ని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరపాటున చేసిన పాపమును బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును, పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకుని రావాలను. అప్పుడు ఇశ్రాయేలు సర్వసమాజమేమి, వారి మధ్యను నివసించు పరదేశులు ఏమి క్షమాపణ నందుదురు. అనగా ప్రజలందరూ తెలియకే దాని చేయుట తటస్థించెను. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల, వాడు పాప పరిహారార్థ బలిని, ఏడాది ఆడ మేకపిల్లను తీసుకొని రావలను. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసెను గనుక తెలియకనే పాపము చేసిన వారి నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నొందును. ఇశ్రాయేలులో పుట్టినవాడే గాని, వారి మధ్య నివసించు పరదేశే గాని పొరపాటున ఎవడైనను పాపం చేసిన ఎడల, వానికిని మీకును విధి ఒకటే. అయితే దేశమందు పుట్టినవాడే గాని, పరదేశే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల, వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిత్యముగా జనముల్లో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిత్యముగా కొట్టివేయబడును. వారి దోషశిక్ష వారి మీద పడును. హల్లెలూయా. ఆయన నామంకే మహిమ కలుగును గాక. అక్కడ అంటూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ, తెలియక పాపం చేశారు కాబట్టి క్షమింపబడతారు. నిజమే. ఈ మాటలో అనేక మంది చచ్చిన స్థితిలోనే ఉన్నారు. ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండానే ఉన్నారు. దేవుడంటే ఎవరో తెలియక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏవేవో చేస్తూ పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు ఏదో విధంగా వాళ్ళ పాపాన్ని పోగొట్టుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఇంకా పాపం చేసేవాళ్ళు ఉన్నారు. ఒక పాపాన్ని పోగొట్టుకు ఇంకోటి చేసేవాళ్ళు ఉన్నారు. వారు తెలియక చేశారు కాబట్టి క్షమింపబడతారు. అయితే దేవుడు అంటున్నాడు కదా, సాహసించి పాపం చేసిన వాడు, అందుకే ప్రభు చెప్తున్నాడు కదా, యేసు ప్రభువును తృణీకరించిన వారికి క్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మను తృణీకరించిన వారికి మాత్రం క్షమాపణ లేదు. పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును ఒప్పింపజేస్తాడు. ఆ ఒప్పింపజేసినప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేస్తున్నామంటే దేవుడు నీకు చెప్పినా సరే, దేవుడు నీకు తెలియజేసినా సరే, నువ్వు మాట వినకుండా అది చేసావు కాబట్టి ఆ శిక్ష మాత్రం నీకు తప్పదు. ఆ శిక్ష మాత్రం నువ్వు భరించవలసిందే. నువ్వు కావాలని చేసావు. నువ్వు దేవుడిని నేను అడ్డుకుంటున్నప్పటికీ కూడా, దేవుడు నీకు చెప్తున్నప్పటికీ కూడా నువ్వు ఆయన మాట మీరి ప్రభు యొక్క మాటను మీరి దాన్ని చేసావు కాబట్టి ఆ శిక్ష నీకు తప్పదు అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు. నిజమే. ఆ మాట ప్రకారం మనం చేసినట్లయితే దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటాం. ఆ మాట ప్రకారం మనం చేయకపోతే దేవుని యొక్క నుండి శాపాన్ని మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మను మాత్రం దుఃఖపరచుడి అని ఎన్నోసార్లు ఆయన చెప్తున్నాడు. దేవుడు ఇచ్చిన తర్వాత, దేవుడు రక్షణ పొందిన తర్వాత ఆయన మాత్రం బాధ పెట్టి ఆయన తృణీకరిస్తే దాని ద్వారా వచ్చే శిక్ష అంతా కాదు. తర్వాత 37 వచనం నుండి 32. ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకు, అహరోను వద్దకును, సర్వ సమాజం వద్దకును వాడిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా, ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలను, సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వారిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజం పాలెం వెలుపలికి వారిని తీసుకుని పోయి రాళ్లతో వారిని సావగొట్టెను. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలు తిట్లను, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలను.
మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించుటకు అది మీకు కుచ్చుగా ఉండును. నేను మీకు దేవుడనై ఉండునట్లుగా ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఆ రోజు విశ్రాంతి దినాన ఆ రోజు దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. స్తుతించవలసిన వాడు, ఆరాధించవలసిన వాడు ఆ రోజు వెళ్ళి కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడంట. కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు జనులు చూసి మోషే దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా, ఈ మనిషి విశ్రాంతి దినాన దేవుని స్తుతించవలసిన వాడు, ఆరాధించవలసిన వాడు, ఏది కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడు అన్నప్పుడు దాని గురించి ఏం చెప్తాడో అని చెప్పేసి ఆయన పక్కన పెట్టి కావల్లో ఉంచి దేవుని దగ్గరికి వచ్చి మోషే అడిగినప్పుడు వాడిని రాళ్ళ పెట్టి కొట్టి చంపమని ప్రభు సెలవిచ్చాడు. ఎందుకని? వాడిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా చెడిపోతారు. దేవుని ఆరాధించవలసిన వారు లోకంలో ఉన్న జీవితం వైపు వెళ్ళిపోతారు. ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని స్తుతించవలసిన వారు లోకానికి దాసులైపోతారు. లోకానికి దాసులైపోతే అనేక మంది నాశనం అయిపోతారు. ఆ ఒక్కడు చేసిన దాని వలన వాడిని చూస్తారు, జనులందరూ కూడా చూస్తారు, మనుషులందరూ చూస్తారు. వాడికి ఏమి కాలేదనుకో వాళ్ళు అంటారు, ఒరే కళ్ళు పోతాయిరా అని చెప్పేసి అన్నారనుకో, వాడికి నిజంగానే కళ్ళేం పోవు. కళ్ళు పోలేదు కదా అని చెప్పి వాడు ఇంకెక్కువ పాపం చేస్తాడు. ఎక్కువ పాపం చేసినప్పుడు ఏమైంది? కళ్ళు పోతాయిరా అంటే ఎక్కువ పాపం చేయడానికి వెళ్తున్నాడు కదా, నిజంగానే అప్పుడు కళ్ళు పోయినాయి. కళ్ళు పోతాయిరంటే ఆడికి ఏ శిక్ష కలగలేదు. శిక్ష ఏమీ కలగనప్పుడు వాడు ఇంకో పాపం చేయడానికి వెళ్ళాడు. ఎందుకని? శిక్ష రాలేదు కాబట్టి. శిక్ష ఎందుకు రాలేదు? ఆల్రెడీ కళ్ళు పోయినాయి కాబట్టి ఇంకో పాపం చేయడానికి వాడు వెళ్తూ ఉన్నాడు. వాడు ఎక్కడ అడుగు వేస్తున్నాడో వాడికి తెలియడం లేదు. వాడు తెలియకనే ప్రయాణమై వాడు పాపం మీద పాపం చేసుకొని మరణశిక్ష పొందేంత స్థితిలోనికి ఆయన వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోయి ఆ స్థితిలోకి వెళ్ళిపోయి మరణానికి, నరకానికి దగ్గరగా వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ మనం చూడగలుగుతాం. అందుకే దేవుడు చిన్న క్యాన్సర్ గడ్డ వస్తే గడ్డను కోసి తీసేయాలి. దాన్ని అలాగే ఉంచామనుకో ఒళ్ళంతా పాకిద్ది. ఒక మనిషి తప్పు చేస్తే, ఒక మనిషి పాపం చేస్తే అక్కడే వాడిని శిక్షించామనుకో మిగతా వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు. దేవుని యొక్క న్యాయం ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, కానీ అది శ్రేష్టమైనది, అది మంచిది. మన ఒంట్లోనే ఎన్నో రకాల క్రిములు చేరతాయి. ఓ ట్యాబ్లెట్ పడేస్తాం, జ్వరం వచ్చింది కదా, లోపల ఉన్న ఎన్నో వైరస్లు చనిపోతాయి, ఎన్నో రకాల చెడ్డ క్రిములు చచ్చిపోతాయి. మనం ఇప్పుడు ఆలోచించాం, అయ్యో లోపల క్రిములు చచ్చిపోతున్నాయి కదా, వాటిని చంపిన స్థాయి మనకు అర్థం కాదు. మనం అనుకుంటాం నేనేం చేయలేదు. కాదు, అది చనిపోతేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ ఒక్క మనిషి పోతేనే మిగతా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. దేవుని వెంబడించిన వారు, నీతి న్యాయములు కలిగిన వారుగా దేవుడి యొక్క కృప కింద ఉంటారు. దేవుడు అందుకే మరలా చెప్పి అది చేస్తున్నాడు. వాళ్ళందరికీ కూడా ఒక కుచ్చును అక్కడ కుట్టుకోమని చెప్పేసి అంగీల దగ్గర చెప్తూ ఉన్నాడు. అది చూసినప్పుడు మీరు ఐగుప్తు దేశంలోనే వచ్చారు అని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుని యొక్క పవిత్రతను కాపాడేవారిగా ఉండునట్లుగాను, దేవుని యొక్క ప్రజలుగా ఉన్నట్లుగా ఆ కుచ్చును చూసినప్పుడు వాళ్ళు జ్ఞాపకం వచ్చినట్టుగా దేవుడు ఒక నిబంధన వారికి ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఆ యొక్క విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడి మాటలను కూడా దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య జీవాధిపతి, అయా సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహాగరుడ, మహోన్నతుడ, మీకు వందనాలు. దేవా, నా తండ్రి, నా ప్రభువ, రాజ్య రక్షక, మీకు స్తోత్రాలు చేస్తాం. మీ కృప, మీ దయ మా మీద ఉంచండి, మీ ఆత్మ అభిషేకం పంపించండి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన ఆయన వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి, అయ్యా మమ్మల్ని, మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.